Dear brothers and sisters, ప్రియ సహోదర సహోదరులారా, if I may share a word of testimony, నేను ఒక సాక్ష్యాన్ని మీతో పంచుకోగలిగినట్లయితే, as a teenager, I was fearing my death. మరి యవనస్తుడిగా ఉన్నటువంటి సమయంలో నేను మరణము అంటే ఎంతో భయం కలిగినటువంటి వ్యక్తిని. I did everything possible to forget about this reality that one day I would have to face death. మరి ఒక దినాన సంభవించేటటువంటి ఈ వాస్తవము అనగా మరణించాలి అన్న విషయాన్ని మర్చిపోవడానికి నేను అనేకమైన విషయాలు చేశాను. I tried to forget this fear by getting involved with other young people and trying to enjoy life. మరి అనేకమైన యవనస్తులతో వారితో కలిసి మరి జీవితాన్ని ఆనందించడం ద్వారా ఈ మరణ భయాన్ని తప్పించుకోవాలని మర్చిపోవాలని ప్రయత్నించాను. But after the fun and frolic of the day was over, by night this fear came back to me again. అయితే దినంలో ఈ ఆనంద ఉత్సవాలన్నీ ముగించిన తర్వాత రాత్రి వచ్చేసరికి తిరిగి ఈ మరణ భయం వచ్చేది. One day I sat at my home and prayed to an unknown God. ఒక దినాన నేను ఇంట్లో ఉండి తెలియని దేవునికి ప్రార్థించాను. I said, "Oh God, if there is a God, please reveal yourself to me and deliver me from this fear." దేవుడా, ఒకవేళ దేవుడు అనేవాడు ఉన్నట్లయితే నా ప్రార్థన విని ఈ యొక్క మరణ భయం నుంచి నన్ను విమోచించుము అని ప్రార్థించాను. I did so many things to get out of this fear. ఈ యొక్క భయం నుంచి తప్పించుకోవడానికి అనేకమైన విషయాలు చేస్తూ వచ్చాను. Someone said, if you get involved in activities, sports, you will have no fear. కొంతమంది మరి క్రీడల్లో పాల్గొను, వాటిలో నువ్వు చేసే కొద్దీ నీకు మరణ భయం అసలు ఏమాత్రం ఉండదని చెప్పారు. So I committed myself to learn karate. మరి నేను కరాటే నేర్చుకోవడానికి నా సమయాన్ని వెచ్చించాను. I learned karate for 6 years. కరాటే నేను 6 సంవత్సరాలు నేర్చుకున్నాను. And hours together I was practicing. మరి గంటల కొద్దీ నేను అభ్యాసం చేసేవాడిని. Bruce Lee was my hero. మరి బ్రూస్ లీ నా యొక్క హీరోగా ఉన్నాడు. And I thought that when I do like this, there will be no fear of death. నేను అనుకున్నాను ఈ విధంగా చేసినట్లయితే ఇక మరణ భయము ఎన్నటికీ ఉండదని అనుకున్నాను. But one day I heard that he had died. ఒక దినాన నేను విన్నాను బ్రూస్ లీ మరణించాడని. Then I told my friends, I am sure that he would have been fighting about with 100 people and then he would have died. నేను అప్పుడు నా స్నేహితులతో అన్నాను, ఆయన దాదాపు 100 మందితో పోరాడుతూ ఆ పోరాటం క్రమంలో మరణించి ఉంటాడేమో అని. No, the news said that he simply dropped dead near his house. ఆ వార్తలు ఈ విధంగా చెప్పాయి, ఆయన మరి ఉన్నట్టుండగానే ఆయన గృహంలో ఆయన ఇంట్లో చనిపోయాడు అని. Then this thought came back to me. ఆ తర్వాత మళ్ళీ ఆలోచన తిరిగి వచ్చింది, You are also going to die like that. నువ్వు కూడా ఆ విధంగా చనిపోతావని. Then someone was inviting me to be involved in music industry. మరి తర్వాత కొంతమంది మరి ఈ సంగీత వాయిద్య మరి ఆ యొక్క ఇండస్ట్రీలో పాలు పంపులు పొందమని ఆహ్వానించారు. Trying to get involved with a music band. మరి ఒక మ్యూజిక్ బ్యాండ్ బృందంగా తయారు చేసుకుని వారితో పాలు పంపులు పొందమని. I thought that will bring me lasting happiness. నేను అనుకున్నాను అది ఇంకా ఎన్నడూ తీసివేయలేనటువంటి సంతోషం దాని ద్వారా So I వస్తుంది. started growing my hair like other musicians. మరి ఇతర మ్యూజిషియన్ల వలె నేను కూడా నా జుట్టు పెంచుకుంటూ వచ్చాను. At the time of my salvation, I had long hair up to my shoulders. మరి రక్షణ పొందేటటువంటి సమయంలో నా భుజాల మట్టుకు పెరిగినటువంటి జుట్టు నేను కలిగి ఉన్నా. So you go to parties and I didn't play any instrument but sing and then all the fun, but at night that thought will come back to me again. మరి పార్టీలకు వెళ్ళేవాడిని, నేను ఏ వాయిద్యం వాయించేవాడిని కాదు కానీ నేను పాడేవాడిని. అయితే తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత రాత్రి వేళలో ఈ యొక్క భయము, మరణ భయము నన్ను ప్రశ్నిస్తూనే ఉండేది, వెంటాడుతూనే ఉండేది. Fear of death was very real. ఈ మరణ భయం అనేది ఎంతో వాస్తవం. And I used to also have a dream, the same dream again and again, that was so fearful, that was connected to this fear. మరి ఈ భయముతో జోడీ చేయబడినటువంటి మరొక కళ, స్వప్నము పదే పదే వచ్చేది. ఆ కళ ఎంతో భయంకరమైనటువంటి కళ. I believe that these things came to me in the sovereign will of God. నేను నమ్మేది ఏమిటంటే ఇవన్నీ కూడా దేవుని యొక్క సార్వభౌమమైన చిత్తం ప్రకారమే నా జీవితంలో సంభవించాయని. I may look for an answer. తద్వారా నేను ఒక జవాబు కోసం వెతుకుతానేమోనని. And I did everything possible, but
I could not get out of this fear. మరి నాకు సాధ్యమైనంత మటుకు నేను చేయవలసినవి అన్నీ చేశాను, అయితే ఈ భయం నుంచి నేను తప్పించుకోలేకపోయాను. The usual things of teenage years of drinking, alcohol and smoking and all the other ugly things. మరి జీవితంలో యవనస్తులు చేసేటటువంటి మరి తాగుడు, ధూమపానము, మరి మద్యము, ఇంకా చెప్పలేనివి రోత అయినటువంటి మిగతా వాటితో కూడా నేను పాల్గొంటూ వచ్చాను. And by the time I reached 19 years of age, I was half atheist and half pagan. మరి 19 సంవత్సరాల వయసు వచ్చేసరికి సగము నాస్తికుడుగా, మరి అదేవిధంగా మరి దెయ్యాలను అంటే దేవుడిని పూజించకుండా విగ్రహాలు పూజించే వ్యక్తిగా ఉన్నాను. I didn't know how to reconcile the two. ఈ రెండింటిని మరి ఏ విధంగా సరిపోల్చాలో సంధి చేయాలో నాకు తెలియదు. But still I had that prayer in my mind. అయినప్పటికీ ఆ ప్రార్థన నా మనసులో ఎప్పుడు ఉంటూ ఉండేది. If there is a God, ఒకవేళ దేవుడు ఉన్నట్లయితే please reveal yourself to me. నిన్ను నీవు నాకు ప్రత్యక్షపరచుకో. So it happened finally. అయితే అది ఉన్నట్టుండి ఒక దినాన జరిగింది. In 1979 in the month of March. 1979వ సంవత్సరము మార్చి నెలలో I heard that there was a ship come to the Colombo harbor which was a floating exhibition of books. మరి కొలంబో నౌకాశ్రయానికి ఒక ఓడ మీద ఓడలో అంతా కూడా మరి తేలియాడే పుస్తకాల సమూహం ఉన్నదని నేను వింటూ వచ్చాను. As a late teenager, I was studying at that time. While I was waiting for my university entrance, I was doing City and Guilds in telecommunication. మరి నా యొక్క టీనేజీ చివరి సంవత్సరాల్లో నేను మరి నా యొక్క డిగ్రీ కోసం సిద్ధపడుతున్నటువంటి సమయంలో కమ్యూనికేషన్స్ నేను చేస్తూ వచ్చాను. And I needed some books. నాకు కొన్ని పుస్తకాలు కావాల్సిన అవసరం వచ్చింది. So I decided to visit the ship. నేను ఆ యొక్క ఓడను దర్శించాలని నిర్ణయించుకున్నాను. And as I went on board the ship, ఆ యొక్క ఓడ ఎక్కుతాం ప్రారంభించగానే I began to realize that there were young people who were engaged in something I knew was Christian activity. నేను అక్కడ యవనస్తుల్ని కొంతమందిని చూశాను. నాకు వారిని చూడగానే అనిపించింది ఏమిటంటే వారు ఏదో క్రైస్తవత్వానికి సంబంధించినటువంటి కొన్ని విషయాల్లో పాలు పంపులు పొందుతున్నారని. They were distributing tracts. వారందరూ కరపత్రాలు ఇస్తూ వచ్చారు. And I got some of them. I read them. నేను కొన్ని కరపత్రాలు తీసుకున్నాను, వాటిని చదివాను. And I knew that this was something to do with the Bible. నేను అప్పుడు అర్థమైంది ఈ కరపత్రాలన్నీ కూడా ఏదో పరిశుద్ధ గ్రంథానికి సంబంధించింది అని. This was the message of Jesus. ఇది ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క వర్తమానమని. But I didn't know what to do with what I have got. అయితే నేను ఏదైతే పొందుకున్నానో దానితో ఏం చేయాలో నాకు తెలియదు. But on board that ship there was a deep registration in my heart that young people can still believe in God. అయితే అక్కడ ఓడను దర్శించడం ద్వారా నా హృదయంలో ఒక లోతైన ముద్ర జరిగింది. అది ఏమిటంటే యవనస్తులు సైతము దేవుని నమ్మవచ్చు అని. I had a cousin, a sister elder to me, that who had believed in the Lord Jesus, the first one to be saved in my whole family, and I used to argue with her that there is no person called God. మరి నా కుటుంబంలో మొట్టమొదటిసారిగా ఒక అక్క, మరి ఆమె ప్రభువు నమ్ముకున్నది, నేను ఆమెతో వాదించేవాడిని దేవుడు అనేవాడే లేడు అని. But now I can see so many young people here very seriously. I knew that they were very sincere in what they were doing. అయితే అక్కడ చూసినటువంటి యవనస్తులను నేను గమనించినప్పుడు నాకు తెలిసింది ఏమిటంటే వారెంతో తీవ్రంగా వారు చేసేదాన్ని నమ్మి వారు అందులో పాలు పంపులు పొందుతున్నారు అని. I believe that it was on board that ship that the Spirit of God was moving in my heart. నేను నమ్మేది for the ఏమిటంటే first time. మొట్టమొదటిసారిగా దేవుని యొక్క ఆత్మ నా హృదయంలో సంచరిస్తుందని నేను నమ్మాను. There was sudden and unusual desire to know more about this Jesus. ఉన్నట్టుండి అసాధారణంగా మరి ఈ యేసును తెలుసుకోవాలనే ఆశ నాలో రేకెత్తింది. I couldn't buy any books because they were too expensive for మరి me. అక్కడ ఉన్నటువంటి పుస్తకాలు నేను కొనుక్కోలేకపోయాను, ఎందుకంటే అవి చాలా ధర కలిగినవి. The only book that I bought was a beautiful pocket New Testament which was only 5 rupees. Somehow I was attracted to that. I bought that. మరి నేను కొనగలిగిన ఒకే ఒక పుస్తకం ఏమిటంటే 5 రూపాయలకు వచ్చినటువంటి ఈ చిన్న నూతన నిబంధన గ్రంథము. And as I was coming out of the ship and walking back, మరి నేను ఆ ఓడ నుంచి బయటికి వస్తున్నటువంటి క్రమంలో
God had prepared a group of young people. దేవుడు ఒక యవ్వన బృందాన్ని ముందుగానే సిద్ధపరిచాడు. They were singing by the roadside. వారు ఆ రోడ్డు పక్కన ఉండి పాడుతూ వస్తున్నారు. Some was playing a guitar, so I liked the music, so I just wanted to go and stand there. ఒకరు అక్కడ గిటారు వాయిస్తూ ఉన్నారు. నాకు మరి సంగీతం అంటే ఇష్టం కనుక నేను ఆకర్షింపబడి వాళ్ళ దగ్గరికి వెళ్ళాను. A Chinese looking young man started giving a testimony as we know it today, speaking about his experience. మరి ఒక చైనా దేశానికి సంబంధించినటువంటి వ్యక్తి వల్ల కనిపించేటటువంటి ఒక వ్యక్తి అక్కడ ఈ దినాన మనకు తెలిసినట్లుగా తన సాక్ష్యాన్ని అక్కడ పంచుకోవడం ప్రారంభించాడు. He said many things. ఆయన అనేకమైన విషయాలు చెప్పాడు. But one thing he said really went into my heart. అయితే ఆయన చెప్పినటువంటి ఒక విషయము నిజముగా నా హృదయంలోకి చొచ్చుకుంది. He said that he saw in this city many statues, idols. ఆయన చెప్పాడు, ఈ పట్టణంలో నేను అనేకమైన విగ్రహాలను చూస్తూ వచ్చాను. They have hands but they cannot handle. ఆ యొక్క విగ్రహాలకు చేతులు ఉన్నాయి కానీ ఆ చేతులు ఏం పట్టుకోలేవు. They have legs and feet but they cannot walk. మరి వాటికి కాళ్ళు పాదాలు ఉన్నాయి కానీ అవి నడవలేవు. They have eyes they cannot see. మరి వాటికి కళ్ళు ఉన్నాయి కానీ అవి చూడలేవు. They have mouth but they cannot speak. నోరుంది కానీ మాట్లాడలేవు. Now at that time I didn't know that is found in the word of God. మరి అప్పటికే నాకు ఆ విషయం తెలియదు. ఆ వచనాలన్నీ కూడా ఆ వాక్యాలన్నీ కూడా దేవుని యొక్క వాక్యంలో ఉన్నాయన్న సంగతి. But that was the verse that suddenly went into my heart and I suddenly realized, isn't that so? మరి ఆ యొక్క వాక్యము విన్నప్పుడు నిజంగా అది నా హృదయంలోకి ప్రవేశించింది. అప్పుడు నాకు అనిపించడం ప్రారంభించింది, అది సత్యమే కదా, అది నిజమే కదా. And he said, these are idols but there is a true and the living God. ఇవన్నీ విగ్రహాలు, అయితే నిజమైన జీవించుతున్న ఒక దేవుడు ఉన్నాడని ఆ వ్యక్తి అన్నాడు. No other further explanation was given. ఇంకా వేరే వివరణ ఏది అక్కడ ఇవ్వలేదు. But God had done his work. అయితే దేవుడు తన కార్యాన్ని చేశాడు. His word had entered into my heart. ఆయన యొక్క వాక్యము నా హృదయంలో ప్రవేశించింది. I didn't know that he was quoting from Psalm 115. మరి కీర్తనలు 115 నుంచి ఆయన ఆ వాక్యాన్ని తీసుకొని మాట్లాడుతున్నారని ఆ విషయం నాకు తెలియదు. And a sudden rain came down. వెంటనే ఉన్నట్టుండి వర్షం మొదలైంది. People dispersed. ప్రజలందరూ మరి చెల్లాచెదరైపోయారు. But one person there said, anyone here who wants to know more about Jesus, please come forward. మరి అక్కడ ఉన్నటువంటి వ్యక్తి ఇక్కడ ఎవరైనా సరే యేసుని గురించి ఇంకా తెలుసుకోవాలనుకుంటే నా దగ్గరికి రండి అని చెప్పాడు. And I went forward. నేను ముందుకు వెళ్ళాను. And in that drizzle, he led me back to the ship. మా చిలకరి వర్షములో ఆయన He led me back to the ship. ఒక ఆయన తిరిగి ఓడ యొద్దకు తీసుకెళ్ళాడు. And I also like to go back to the ship. నేను కూడా మరి ఓడకు వెళ్ళాలని ఎంతో ఆశతో ఉన్నాను. And that was the day that I was born again. ఆ దినమే నేను తిరిగి జన్మించాను.